ఆమేన్. అండి మనం చాలా వర్తమానాలు వింటున్నాం కదండి. కొన్ని వందల వర్తమానాలు వింటున్నాం, కొన్ని వేల వర్తమానాలు వింటున్నాము. వింటున్న ఆ వర్తమానాలు అవి ఏ క్రియ జరుగుతుంది? ఈరోజు మన అంశం వచ్చి ఏంటంటే, మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, నేనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. విందాం ప్లీజ్. నేనేం చెయ్యాలి. ఈ మాట ఎవరితో అన్నారు చెప్పండి ఒకసారి. ధనవంతుడు యేసయ్యతో అన్నాడు. అలా ఉందాం బైబిల్ స్టడీ. నేనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. బైబిల్ గ్రంథంలోనండి ఒక వ్యక్తి అన్నాడు, నేనేం చేయమంటో చెప్పు. ఈ మాట ఎప్పుడు వచ్చిందో తెలుసండి, ఇన్ని వాక్యాలు విన్న తర్వాత రావాలి. ఆ వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. చెరసాల్లో బంధకాల్లో ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. బంధకాలు తెగిపోయినాయి, కట్లు తెగిపోయినాయి. చెరసాల అధికారి వచ్చి అంటాడు, రయ్యలారా రక్షణ పొందుటకు మేమేమీ చెయ్యాలి. చదవండి ఒకసారి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం. అపోస్తలుల కార్యం 16:30. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి, శుక్రవారం, శనివారం, ఆదివారం ఆన్లైన్ లో, మిగతా అవుట్డోర్ మీటింగ్స్ లో, పబ్లిక్ మీటింగ్స్ లో మనం కొన్ని వందల వర్తమానాలు వింటున్నాం, కొన్ని వేల వర్తమానాలు వింటున్నాం. వింటున్న తర్వాత నేను స్పందన కలగాలి. నేనేమి చెయ్యాలి? ఇంటర్ 10th అయిపోయింది, నేను ఏం చేయగల? తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వాలి. 5th క్లాస్ అయిపోయింది, 6th క్లాస్ నేను ఏం చేయాలి? 6th క్లాస్ జాయిన్ అవ్వాలి. నేనేం చెయ్యాలి? దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఎప్పుడు వచ్చిందో తెలుసా నేనేమి చెయ్యాలని? ఒక వ్యక్తిలో వాక్యపు ఒక లక్షణం, ఒక వ్యక్తిలో వాక్యం ఒక విధానం జరిగిన తర్వాత ఆ వ్యక్తి పశ్చాత్తాపడి, ఆ వ్యక్తి దైవజనుడు ఏ వర్తమానం అయితే అందించాడో, సేవకుడు ఏ వర్తమానం అయితే అందించాడో, అతనికి ఏమైతే అర్థమైందో అతను విన్న తర్వాత అతను కలిగే లక్ష్యం ఏంటో తెలుసా? నేనేం చెయ్యాలి? అతను కలిగిన లక్ష్యం, నేనేమి వాక్యం విన్నాను, నెక్స్ట్ నేనేం చేయాలి? అక్కడ అపోస్తలుల పౌలు వాక్యం చెప్పలేదండి. ఈ అర్ధరాత్రి, మధ్యరాత్రి చెరసాల్లో ఉన్నారు, పాటలు పాడారు, మనకి విడుదల వచ్చేసింది, పాపను ఒప్పేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ చెరసాల అధికారులు వాళ్ళు వెలుపులకు వచ్చి అంటున్నారు, పౌలు గారు సీరారు రక్షణ పొందాలంటే కాదు, అసలు మేము ముందు రక్షణ అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి, అసలు నేనేమి చెయ్యాలి? దేవుని బిడ్డలారా, మనం వర్తమానం వింటున్నాము. విన్న తర్వాత నీలో కలవాల్సిన లక్ష్యం ఏంటి తెలుసా? నేను ఇంకేం చెయ్యాలి? ప్రభు కోసం నేను ఇంకేం చెయ్యాలి? నేను ఇంకా ప్రభు కోసం ఎలా నిలబడాలి? ప్రభు కోసం నేను ఇంకా ఎంత వైరాగ్యం కలిగి జీవించాలి? ఆ క్రియ, ఆ యొక్క స్పందన అనేది మీలో కలగడం లేదు అంటే మీరు జరిగేది తెలుసా? వాక్యపు విధానం పనిచేయట్లా, వాక్యపు కోణం మనలో పనిచేయట్లా. వాక్యం వింటున్నావు కానీ వాక్యం వినిన తర్వాత నీలో రావలసినటువంటి పశ్చాత్తాపం, వాక్యం వినిన తర్వాత నీలో కలగలిసినటువంటి విధానం, ఆ యొక్క గుండె చప్పుడు ఏంటి తెలుసా? ప్రభువుకి నేనేం చేయమంటే చెప్పు. ఉదయం వాక్యం విన్నాము, మానవద్దు అనే ప్రసంగం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజ కూటములు మానక అనే వర్తమానం విన్నాం. ఉదయం మానవద్దు, ఉదయం ప్రసంగం అదే కదా. నేనేం చెప్తాను అనుకున్నాము? ఉదయం ప్రసంగం అదే, మానవద్దు అనే ప్రసంగం. ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడతాను చూడండి. మానవద్దు. కొందరు మానేస్తారు, వాళ్ళు మానేస్తారు కదా, మేము మానేస్తున్నామండి. ఉదయం ప్రసంగం అదే మనకి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు సాయంత్రం ద్వారా. ఏంటో తెలిసే దేవుని బిడ్డలారా, నేనేమి చెయ్యాలి? 2 సంవత్సరాల వాక్యం విన్నా, ఏం చెయ్యాలి? 9 నెలలు వర్తమానం విన్నా, ఏం చెయ్యాలి? ఆదివారం వర్తమానం వింటున్నావు, నేనేమి చెయ్యాలి? వాక్యం విన్న తర్వాత కలగలసిన ఆ యొక్క విధానం ఏంటయ్యా అంటే నేనేమి చెయ్యాలి?
ఫస్ట్ యూనిట్ అయిపోగానే సెకండ్ యూనిట్కి సిద్ధపడిపోతారు. సెకండ్ డే క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ, లాస్ట్ పబ్లిక్ సిద్ధపడిపోతారు. ఒక ఆత్మీయుడు, ఒక క్రైస్తవుడు కూడా సిద్ధపడాలి. వాక్యం విన్న తర్వాత నీలో కలగల లక్షణం, నేనేమి చెయ్యాలి. అపోస్తుడైన పేతురు గారు ప్రసంగం చేసి గుండెలు గుచ్చుకున్నాయి అంటండి. వాళ్ళు అడిగారంట మేమేమి చెయ్యాలి అడిగారు. ఎంతమంది బాప్తిసం పొందారు? మించుమించు 3000 మంది. ఎన్ని ప్రసంగాలకి? ఒక ప్రసంగానికి 3000 వికెట్లు పడిపోయినాయి అంట. ఇప్పుడు ఒక ప్రసంగానికా? పాస్టర్ వికెట్ పడిపోతుంది, విశ్వాసుల వికెట్ పడట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పావనికి అర్థమైంది, దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తిలో కనుక వాక్యం గుచ్చబడింది అనుకోని అతను కలిగే నేనేం చేయమంటే పాస్టర్ గారు ముందుకు వస్తారు. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్పి పేతురు పాస్టర్ గారు వాక్యం చెప్పాడండి. వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు ఎమ్మని ప్రశ్న, నన్ను ఏం చేయమంటావు చెప్పండి, ఏం చేయమంటావు అడిగారు వాళ్ళు. ఏం చేయాలి తెలుసా? అర్జెంటుగా పాప క్షమాపణ నిమిత్తం ముందు మారు మనసు పొందాలి. మీ పాపాలు కడుక్కొని యేసు రక్తం చేత కడగబట్టే నీటి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందారా? పొందేశారు. వాళ్ళు అడిగారు నేనేం చేయమంటారు? దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీవు కలిగిన లక్ష్యం ఏంటో తెలుసా? నువ్వేమి చెయ్యాలి, ఏమి చెయ్యాలనుకుంటున్నావు, ప్రభు కోసం ఏమి చెయ్యాలనుకుంటున్నావు. బుర్రలోపడమే కాదు, మనం ఒకసారి పరీక్షించుకోండి. ఆదివారం వర్తమానం వింటున్నావు, ఏం ఆ వాక్య నిమిత్తం ఏం చెయ్యాలనుకుంటున్నావు, ప్రభు కోసం ఏం చెయ్యాలనుకుంటున్నావు, ఏమి చేద్దాం అనుకుంటున్నావు. 9 నెలలు గడిచిపోయింది కదా, ఏం చేసావు? ఈరోజు ఉదయాన్నే నేనేం చేశాను? వాక్యమన్నా చదివానా? ప్రార్థన చేసుకున్నానా? నేను ఈ మాట మీకు చెప్పాలి, నా పరిశుద్ధాత్మలు ప్రేరేపించారు. నేనేమి చెయ్యాలి? వాక్యం వింటున్నానా? వదిలేస్తున్నాను. మరి ఏంటి? మరి అమ్మా, అయ్యా, పాటలు పాడారు, స్తుతించారు, బంధకాలు తెగిపోగానే వాళ్ళు అంటున్న మాట, అయ్యలారా రక్షణ పొంది మేమేం చేయాలి చెప్పండి, మమ్మల్ని ఎలా ఉండమంటొచ్చు, మీరు ఎప్పుడైనా అడిగారు మేమేమి చేయాలి? పాస్టర్ గారండి, ఈ వాక్య నిమిత్తం నేను ఎలా ప్రార్థన చేసుకోవాలి, మేమేమి చెయ్యాలి, మేము ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా ముందడిగేయాలి, ఎలా బ్రతకాలి? ఈరోజున్న ప్రభుని అడిగాము, ఈరోజు అన్నాడు కన్నీరు కార్చు, నేనేమి చెయ్యాలి? ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏం చెయ్యాలి? మరలా అదే రొటీన్. వాక్యం అంటే మరలా అదే రొటీన్. అంటే వాక్యం గుచ్చబడట్లా. దైవ జనాంగం ఆ నామంకు చూడండి, ఒక్క వ్యక్తిలో వాక్యము గనక గుచ్చబడితే, ఒక్క వ్యక్తిలో దేవుని వాక్యము గనక పిండబడితే, ఒక్క వ్యక్తిలో దేవుని వాక్యం గనక సరైన విధంలో పనిచేస్తే గనక ఆ వ్యక్తికి కలిగే లక్ష్యం ఏంటి తెలుసా? నేనేమి చెయ్యాలి? ప్రైజ్ ది లార్డ్. అతని నోట్ నుంచి వచ్చే లక్ష్యం వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నేనేం తీసుకోవాలి, నేనేం చెయ్యాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎలా మాట్లాడాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా ప్రభు కోసం నిలబడాలి అని అవి అడుగుతాడు, అవి జీవిస్తాడు. అందరికీ కలుగుతాడు లక్షణం. విన్న వెంటనే వాక్యం గుచ్చబడాలి, వాక్యం పొడవబడాలి, వాక్య ప్రత్యక్షతలో కలగాలి, వాక్యపు అచ్చులోకి రావాలి. ఇన్ని వర్తమానాలు విన్నావే, ఈ రోజు అనుకున్నావు నేను ఇంకేం చెయ్యాలి? పేతురు ప్రసంగం చేయడానికి వాళ్ళు అనుకున్నారు, ఏం చేయమంటే మమ్మల్ని ఇప్పుడు బాప్తిసం పొందండి. నేను ఈ రాత్రి దైవజనుని అడుగుతున్నాను, నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వెక్కువ తీర్మానం తీసుకుని వెళ్ళండి. ఇన్ని వర్తమానాలు విన్నా కదా, ఇన్ని పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులో పాల్గొన్నా కదా, నేను ఏం చేయాలనుకుంటున్నా, ఏమి చెయ్యొద్దు అనుకుంటున్నా, ఏమి చెయ్యాలని అడిగారండి. వాక్యం అర్థమైన హల్లు చెప్పండి, హల్లెలూయా. అర్థమవుతుందండి. ఒక విధానం కలిగిందండి, ఒక విధానం కలిగింది. ఏంటో తెలుసా? అయ్యలారా, ఆ మాట ఎంత బాగుందో అసలు. రిపీట్ చేయండి ఒకసారి, మరలా చదవండి. 16 అధ్యాయం 30 వచ్చిన
వారిని వెలుపలికి తీసుకుని వచ్చి వారిని బయటికి తీసుకుని వచ్చి అయ్యలారా అసలు నేనేమి చేయవలనని అందుకు అడిగాడు, చెప్పే విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు చెప్పి అతనికి దేవుని వాక్యము బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును ఇంటి వారందరూ రాత్రి ఏం జరిపిందంట? ఏం జరిగింది రాత్రి? బాప్తిస్మ రాత్రి అడిగాడంటే నేనేమి చేయాలంటే ఇదిగో రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, నీ ఇంటి వారంతా రక్షణలోకి రావాలి. జైలు అధికారి కుటుంబం అంతా రక్షించబడిపోయింది. మీ ఇంటికాడ కూటం పెట్టినప్పుడు, ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు, వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, దైవజనుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మీరు కలవలుగా చలనం ఏంటయ్యి అంటే, గుర్తు ఏంటయ్యి అంటే, ఆ యొక్క గుర్తు ఏంటయ్యి అంటే ఏంటో తెలుసా? నేనేం చెయ్యాలి, నువ్వు ఒక గుర్తు రావాలి, గుచ్చుకోవాలి వాక్యం. ఏంటో గుర్తు అంటే, వాక్యం విన్న తర్వాత నీకు ఆ ప్రశ్న కలగాలి. వాక్యం విన్నావు కదా, వాక్యం విన్నాను కదా, ఈ రోజు నేను ఆదివారం మందిరానికి వచ్చాను కదా, తర్వాత నుంచి నేనేం చెయ్యాలి? పరిశుద్ధంగా ఇంకా ఉండాలంటే ఏం చెయ్యాలి? కాలేజీలో అందరూ ఉంటున్నా అందరికన్నా ఒక ప్రత్యేకంగా నిలబడాలి అంటే, ప్రత్యేకంగా ఉండాలి అంటే నేనేం చెయ్యాలి? అందరిలాగా బ్రతకూడదు, అందరికంటే ఒక వ్యత్యాసంగా ఒక ప్రత్యేకంగా బ్రతకండి, ఏం చెయ్యాలి? మనసు కలిగిందా? నాకు కాదులే వాక్యం అనుకోమాకండి. ఎన్ని దినాలు అనుకుంటావు, వాళ్ళు ఎన్ని రోజులు అనుకుంటావు? వాక్యం చదవక, ప్రార్థన చేయక. నేను ఎందుకేనండి నా జీవితంలో అండి ఎంత అవుట్డోర్ పరిచయం, మీకు చాలాసార్లు ఈరోజు ఉదయం కూడా చెప్పా, ఇదంతా అవుట్డోర్ పరిచర్య. ఈ సేవ, ఈ పరిచయం ఎంత అవుట్డోర్, ఇదంతా దేవుడు చూడటం. ముందు కావాల్సింది మన వ్యక్తిగత పరిచర్య. ఏంటి వ్యక్తిగత పరిచర్య? దేవునితో ఉండాలి, దేవునితో మాట్లాడాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి. ఇవన్నీ తర్వాత మ్యూజిక్లు, మేము కాంగోలు, నేను మైకులు, ఈ సిస్టమ్ ఆ సిస్టమ్ యూట్యూబ్ లో పెట్టుకుని ఇవన్నీ తర్వాత సెకండరీ. అవన్నీ సెకండరీ. ఇక్కడ శుక్రవారం పరిచర్య, సండే స్కూల్ పరిచర్య, మళ్ళీ వచ్చాము ఆదివారం పరిచర్య. పరిచర్య సెకండరీ. పరిచర్య కంటే ముఖ్యం దేవుడు. మోషే సినాయి పర్వతం మీదకి రా, ఎంతమంది విడిచిపెట్టి? లక్షల మంది ప్రజలు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? వెళ్ళిపోయా లేదా? మీకు ఊరు ముఖ్యమా, ఆదివారం ఊరు ముఖ్యమా, మందిరం ముఖ్యమా? పరీక్షించుకోవాలి. నేనేమి చెయ్యాలి? కాలేజీలో అందరికంటే ఒక వ్యక్తి, నేను తెల్లగా అవ్వాలంటే ఏం చెయ్యాలండి? ఈ సోప్ వాడనని చెప్తుంది ఒక ఆమె. అరే ఇంత తెల్లగా వాడుతున్నావు ఏంటో, నేను రాగానే బలి స్మెల్ వస్తుంది, ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నావురా? ఏగా మన ముచ్చట్లు. హెయిర్ స్టైల్ చేపిస్తున్నా, ఎక్కడరా, ఏం చేయమంటావురా? ఈ అడుగుతున్నా ఏం చెయ్యాలి? బీట్రూట్ రాసుకోండి, పసుపు రాసుకోండి. హెయిర్ కదా వచ్చేస్తుందా, అయితే అది రాసుకోండి. ఆటలు కొనంత శ్రద్ధ బతి మీద ఉండట్లా. ఎవరు కొన్నారు ఈ షర్టు? అక్కడ పలానా చోట. ఓకే ఓకే ఓకే. ఆలోచించాలి ఒకసారి. లావ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, సన్నబడాలంటే ఏం చెయ్యాలి? ఈ రోజులు ఇయే. సో ఈ జనరేషన్ అంతా ఇదే. చాలాసార్లు చెప్తే పరుగు పోయిద్ది. ఇంకా అట్టయిపోతున్నారు ఈ రోజులు అందరూ. ఆటల కోసం ఏమో చేయటం కాదు, అరే పరిచర్య ఎలా చెయ్యాలి, వాక్యం ఇంకా ఎలా చదవాలి, ప్రార్థన ఎలా చెయ్యాలి, నేనేం చేస్తే ఇంకా దేవుని కోసం నిలబడతాను, నేను ఇంకా ఏం చెయ్యాలి? ఏమి కాదు. నీ హెయిర్ ఎక్కడరా? అరే సిల్క్ రావాలంటే ఏం చెయ్యాలరా? సాఫ్ట్వేర్ అంటే ఏం చెయ్యాలరా?
ఆడుకోవాలా, హెల్దీగా జిమ్ చేయాలిరా, జిమ్ చేయాలి పొద్దున్నే, 5 to 6 జిమ్ చేయి, పొద్దున్నే ఇల్లు. జిమ్ చేస్తే కొంచెం బాడీగా ఫిట్నెస్ గా ఉండిద్ది. దేవుడు ఏం చెప్పాలి, దేవుడు చూపించు, జిమ్ చేయి చూపించు. ఒక ఆయన అంటున్నాడు, నాకు తెలిసిన ఆయన, జిమ్ చేయడం దేవుడు చెప్పాడు, చూపించు చూపించు అంటున్నాడు. అట్టున్నారు కొంతమంది జనం. సినిమాలు చూడకుండా దేవుడు ఏం చెప్పాడా, చూపించు. ఉన్నారు జనం. ఫుట్బాల్ కి గోల్ కొట్టాలి, ఆ యొక్క బౌల్ ఆ ఫుట్బాల్ దాంట్లో వేయాలంటే ఏం చేయాలి, ఎంత పైకి ఎగరాలి, ఎంత కాలుతో తన్నాలి, ఎన్ని మనకు తెలుసు ఎలా ఉండాలో. ఒక ఆయన అంటున్నాడు నాతో, మొన్నటి దినాన 3 వారం క్రితం ఎప్పుడు, ఒక ఆయన అంటున్నాడు, బ్యూటీ పార్లర్కి వెళ్తా 2 నెలలు అయిపోతుంది పాస్టర్ గారు అన్నాడు. బ్యూటీ పార్లర్కి వెళ్ళక 2 నెలలు అవుతుందంట. వెళ్ళిరా పోయావన్న, ఇంకా బొగ్గయ్యేవాడు, ఇవిడికే బొగ్గయ్యాడు సగం. నెలకోసారి వెళ్తా ఉంటాడంట, డబ్బులు లేక 3 నెలలు రెస్ట్ తీసుకున్నాడంట వెళ్ళక. అయ్యా ఏంటి మరి అంత తయారైపో అంటే ఆయన అంటున్నాడు, నేను వినకుండా ఏంటి కొంచెం బాగున్నా, ఆత్మలో బాగున్నావు అంటే ఆయన అంటున్నాడు, బ్యూటీ పార్లర్కి వెళ్ళక 2 నెలలు 3 నెలలు అయిపోతుందండి అంటున్నాడు. ఇంకొంచెం బొగ్గు అవుతావా అన్న. ఏం చేయమంటారండి చెప్పండి అన్న అన్న. నన్ను పాస్టర్ నన్నండి, నన్ను అంటున్నాడు, ఏం చేయమని, బ్యూటీ పార్లర్ గురించి చెప్పమా, బీసన్లో బ్యూటీ పార్లర్, హైదరాబాద్ అమెరికా బ్యూటీ పార్లర్ గురించి చెప్పంటారా పాస్టర్ గారు? దానికోసం ఉంది. ఏ సబ్బు పడితే తెల్లగవుతారు, ఏ క్రీమ్ పడితే తెల్లగవుతారు, మొత్తానికి పింపుల్ పోవాలంటే ఏం చెయ్యాలి, ఏ సోప్ వాడాలి, ఏ క్రీమ్ వాడాలి, ఏ మ్యాచింగ్ వేసుకోవాలి అని చెప్పండి. మీతో బాగా మీకు తెలుసు, ఏం చేయమంటారు చెప్పరా, పర్లేదు చెప్పరా. ఈ లేదు వెళ్ళి చెత్త చెదారో. దేవుని కోసం నిలబడాలంటే ఏం చెయ్యాలి, వాక్యం చదవాలంటే ఏం చెయ్యాలి, ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి, పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి, లోకంలో అందరికంటే ప్రత్యేకంగా దేవుని కోసం బ్రతకాలంటే ఏం చెయ్యాలి, ఇది వాక్యం యొక్క చలనం ఒకరికి వచ్చేది. హల్లెలూయా. ఇది కలుగుతుందా? ఇద్దరు డిస్కషన్ చేసినప్పుడు ప్రార్థన చేసుకున్నావు ఈరోజు. ఒక ఆత్మిక లక్షణం ఏంటి తెలుసండి, ఇద్దరు ఎదురైనప్పుడు అరే ఏం చేద్దాంరా, అలా బయటికి వెళ్ళి వద్దాం, ఈరోజు అలా బయటికి వెళ్ళి వద్దాం, కాసేపు తిరిగేసి వద్దామా, ఇది ఒక ఖాళీనేగా, అరే వాక్యం చదివి ఇద్దరం కలిసి కాసేపు దైవజనుడి కోసం ప్రార్థించాలి. ఇద్దరు ఆత్మీయ కలయిక వేరండి. ఇద్దరు లోక సంబంధాలు కలిస్తే గనక ఇక చెప్పవసరం లేక. మోడీను మన చంద్రబాబు జగన్ కలిసారనుకో ఎట్లుండిద్ది, యుద్ధమే. ఇక మోడీని పక్కన పెట్టలేదు, చంద్రబాబు గారు జగన్ కలిసారనుకో ఫోన్ ఈటికి పోతాయి మనకి ముందు. ఆయన ఈయనింటికి వెళ్ళి చెప్తా ఉంటాం, ఊరికే ఉట్టి అన్ని. ఆయన ఇంటికి అని వెళ్తాడా, ఆయన ఇంటికి వెళ్తాడా? ట్రంప్ అంటే 3 ఇంటికి వెళ్ళారంట మన సోషల్ మీడియా అదే అంట. ఆ తమ్ముళ్ళు పెడతారు, ఏం ఉండదు, పని పాటలు ఏదో ఉంటాయి. కొంతమంది పొద్దున షార్ట్లు చూస్తున్న వాళ్ళకి రాత్రి నిద్ర లేక కొంతమంది షార్ట్లు చూసుకుంటా ఉంటారు, ఈ షార్టు ఆ షార్టు ఈ షార్ట్, వీళ్ళ జీవితమే షార్ట్ అయిపోతాం. వీళ్ళ జీవితమే షార్ట్. వీళ్ళకి అది తెలియట్లా, పబ్జి ఫ్రీ ఫైర్ ఆడవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చంపుతూ వీళ్ళు చంపుతూ ఉంటూ ఉంటాడు. కానీ అసలేం తెలియట్లా, వీడిని ఆడని చంపేస్తున్నాడు కూడా ఆత్మలో. ఇంకో షార్ట్లు చూసి చూసి వీడే షార్ట్ అయిపోతున్నాడు. వీడి జీవితమే షార్ట్ అయిపోతుంది. అయ్యో చిన్న వయసు ఏంటి షార్ట్ అంతగా చచ్చిపోయి. మీరు ఏంటనుకుని మీకు మాటలు నవ్వులాటలు ఉంటే దైవజన మాటలు ఎంత విలువైనవి. మీరు మధ్యలో వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్న ప్రభు ఏం చేయలేచో పరిశుద్ధాత్మ నా హృదయం తట్టాడండి. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను చెప్పేది మాట ఏంటయ్యా అంటే, నీవు ఎన్ని వాక్యాలు వింటున్నా ఆ వాక్యం నీలో కలగంగానే చలనం రాగానే నీలో నేనేం చేయాలి ప్రభా? కాలేజీలో అందరికంటే ఒక వ్యత్యాసంగా ప్రతి నేనేం చేయాలయ్యా? అందరికంటే ఎక్కువ ప్రార్థించాలంటే ఏం చేయాలి? ఏమైనా ప్రార్థన చేశారా? హౌస్ ఆఫ్ పెంతుకోస్ట్ సంఘంలో వాళ్ళందరికంటే నేను ఒక గొప్ప ప్రార్థన పెరగమాలంటే ఏం చేయాలి? అలా 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 ఎప్పుడు సత్తం మనం అలా ఎప్పుడు సత్తం అలా అడగం.
ఇతను అడిగాడు, అయ్యా నన్ను ఏం చేయమంటారు? పాస్టర్ గారు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇది మీలో కలగాలి. అరే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటారు. ఏం చేద్దాం? ప్రాబ్లం చేద్దాం అనాలి. ఈరోజు వాడు కాలేజీకి వెళ్తారు, రేపు నుంచి అందరూ స్కూల్కి వెళ్తారుగా. అరే ఏం చేద్దాం? ఇంటర్వ్యూలో ప్రార్థన చేద్దాం. పిచ్చి పెట్టింది ఏంట్రా అంటాడు అనుకో. పిచ్చి కాదు, ప్రార్థన చేద్దాం. వెళ్ళిపోతాడు వాడు. ఇంకా ఏసీ గురించి మాట్లాడదాం ఒక మాట. మరి రెండో రోజు ఏమిన్నావు? మరి రెండో రోజు ఏమిన్నావు? ఆమె సూత్రం అన్నావు అంటే ఉట్టియే. ఆయన చెప్పేది రెండో ప్రసంగం. ఏం చెప్పాడు అమ్మ ఫీపీ? రెండో ప్రసంగం గుర్తుందా? మనతో పరిశుద్ధాత్మ మన ప్రపంచం అవ్వాలి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడిన పరిశుద్ధాత్మ గురించి, ప్రార్థించినా, మాట్లాడినా, బోధించినా, నడిచినా, కూర్చున్నా. మరి రేపు నుంచి ప్రయాణం ఉంది కదా. మరి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటారు కదా. ఏమైనా మాట్లాడేప్పుడు పరిశుద్ధాత్మ గురించే అయ్యా మాట్లాడతాం. మరి ఉట్టి మాట్లాడండి ముచ్చట్లు. అందుకే ఆయన పాట కూడా రాశాడు. ఒక ఉందంట, ఇంటి సంగతులన్నీ అంట ఇంటికి తెచ్చిపెట్టిద్దంట. ఇంటి సంగతులు అంట ఆయనకి తెచ్చిద్దంట. ఇక్కడ మాటలు అక్కడ పెట్టి చిచ్చు పెట్టేసిద్దంట. అదే అంట ఇంత మంచి పాట రాశారు. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. అక్కడి మాటలు ఎక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, అక్కడి మాటలు ఎక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, రెచ్చగొట్టే పనులేమానమ్మా. చిచ్చు బెట్ట బాకే చిన్న. ఆయన చిన్నమ్మను నేను పెద్దమ్మందాం అనుకుంటున్నా. చిన్నమ్మ వీళ్ళు పెద్దోళ్ళు. ఏ సరోజమ్మా? ఏ జాస్మిన్ అమ్మా? కొంతమంది పొద్దున్న రెచ్చగొట్టే పనులు కొంతమందికి. ఏ వెళ్తాలే ప్రార్థనకి, పొద్దున్న వెళ్ళేవుగా చాలే. మరి పొద్దున్న తిన్నావు, ఈరోజు ఉపవాసం ఉండిపోయావు, సాయంత్రం కాళ్ళు నొప్పులు. అంత దూరం చిక్కడి నుంచి రావాలంటే, మా సందుకాన్ని చిక్కడి నుంచి రావాలంటే కూడా నొప్పులు వచ్చేస్తున్నాయి. ఏమో బండి పాపం ఆవిడ ఆగలేక పాపం, వీళ్ళేమో అక్కడి నుంచి రావటం పాపం. ఏ జాస్మిన్ అమ్మ? అలా అయిపోతున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలి? ముందుకు వచ్చేసేయాలి. మనం ప్రభు కోసం నిలబడిపోవాలి. ఇక కొంచెం మనకు కలగదు. ఏం చెయ్యాలి? నువ్వు లేచి నిలబంటే ఏం చేయాలి? పక్కన మెడికల్ షాప్ చెప్తావు, లేచి ఈ మందు వాడండి, ఆ మందు వాడండి, ఇట్లండి అట్లండి అట్లండి అని ఊరికి ఏముండవు. అంటే ప్రభు ప్రార్థన చేసుకో. దేవుడు లేచి అడుగుతూ నాకు పనే లేక ముందు చూడు చేసి వెళ్ళిపోతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చక్కగా నడవడానికి ఇష్టం లేదా? చూసుకోతా పొదుగులు లేక. హల్లెలూయా. ఏం చెయ్యాలి? కాబట్టి దేవుని బిడ్డలని ముగించేసేస్తున్నాను. యవనస్తులారా, దేవస్థ విశ్వాసులారా, ఒక మాట చెప్తున్నాను. ఒక దైవ రెండు చేతులు జోడించి చెప్తున్నాను. ఈరోజు నువ్వు వాక్యం వినంగానే ఒక ఫీడ్బ్యాక్ కలగవలసిన విధానం ఏంటో తెలుసా? నేనేం చెయ్యాలయ్యా? వాక్యం గనక నీలో గుచ్చబడితే, వాక్యం గనక మనలో గుచ్చబడితే, పిండబడితే, ఆ స్పర్శ కలిగే విధానం ఏంటో తెలుసా? నేను ఇంకా ఏం చెయ్యాలి? ఈ వాక్యం విన్నాం కదా, మాకు చూడండి, ఈ వాక్యం విన్నాం కదా, ఆ వాక్యం నిమిత్తం రేపు పొద్దు నుంచి ఏం చెయ్యాలి? ఒకవేళ నేనేమి చేయలే మనసు మనకి రావట్లేదు అంటే జరిగే విధానం ఏంటో తెలుసా? నీలో వాక్యం పని చేయడం లేదు, అంతేనా? ఇంకేం లేదమ్మా. నీలో వాక్యము పని చేయడం లేదు, అంతే. మనలో వాక్యము పని చేయడం లేదు, అంతే. మనలో వాక్యం అండి క్రియ జరగడం లేదు, అంతే. మనలో క్రియ జరగడం లేదు, అంతేనండి. మీలో వాక్యము గుచ్చుబడి పొడవబడి ఒక విధానం కలిగిందా? పశ్చాత్తాపం కలిగిందా? నెక్స్ట్ లెవెల్ ఏంటో తెలుసా? ప్రభువా నన్ను ఏ చేయమంటావు చెప్పు. దేవుడి బిడ్డలు ఒకసారి మీ డైరీ తిరిగేసుకోండి. ఇన్ని వర్తమానాలు విన్నారు, ఆ వాక్యాలు ఎన్నో, ఈ వాక్యాలు విన్నాక నన్ను ఏం చేయమంటావు ప్రభు? రేపు సోమవారం నుంచి ఆది వరకు నన్ను ఏం చేయమంటావు ప్రభు? ఎంతసేపు ప్రార్థన చేసుకోమంటావు ప్రభు? వాక్యం చదవమంటావు ప్రభు?
పరీక్షించుకుని మిమ్మల్ని ఈ రాత్రి ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి నేను ఎలా బ్రతకాలి ఇంకా ప్రభు కోసం, నేను ఎలా జీవించాలి దేవుని కోసం. పేతురు గారు ప్రసంగించినప్పుడు వాళ్ళు అడిగారు, పౌలు గారు చెరసన్నప్పుడు అధికారి అడిగారు. ఈ రోజున మనం అడగలే కదా. ఈరోజు ఎవరైనా అలా అడిగారండి ప్రభుని, ప్రభా అందరికంటే ప్రత్యేక ఉండాలని నేను చేయాలని అడిగారా? ఈరోజు అడగండి. ప్రభా అందరూ పాట పాడతారు, అందరిలాగా నేను పాట పాడితే ప్రజలు పశ్చాత్తాపడాలి, దానికోసం నేనేం చెయ్యాలి? అందరూ సేవ చేస్తున్నారు, అందరూ సేవలు కాదయ్యా, నీకు నచ్చే సేవ చెయ్యాలంటే నేను ఏం చెయ్యాలి? అందరూ భక్తి చేస్తున్నారు, నేను భక్తి అలా కాదు, నీకు నచ్చే భక్తి చేయాలంటే ఏం చెయ్యాలి? హల్లెలూయా. కాబట్టి ఈరోజు అలా జీవిద్దాము, అలా బ్రతుకుదాము. ఈ వారం అంతా వాక్యం చదవండి. నేను మరలా చెప్తున్నాను, వాక్యానికి మొదటి స్థానం ఇవ్వండి, ప్రార్థనకి మొదటి స్థానం ఇవ్వండి. ఈ పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.